హాయ్ గైస్ అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్ మనం బైక్ తీసుకుని అయితే ఎగ్జాక్ట్గా 1 month అయితే అవుతుంది. మన కంపెనీ కూడా ఇచ్చిన 1000 kilometers అయితే తిరిగిస్తాం. సో దానికోసం అయితే సర్వీసింగ్ చేయించడానికి అని చెప్పి చేతక్ షోరూమ్కి వచ్చాను. సో అక్కడికి వచ్చిన తర్వాత అయితే చాలా బైక్స్ అయితే ఉన్నాయన్నమాట, మనలాగే వచ్చిన వాళ్ళందరూ. సో దీనికి ఎంత అవుతుంది, కాస్ట్ ఎంత అవుతుంది, ఏమేమి చేస్తారని వాళ్ళ మాటలో తెలుసుకుందారండి. ఫస్ట్ సర్వీస్ 500 అవుతుందన్న. ఫస్ట్ సర్వీసింగ్ 500, సెకండ్ సర్వీస్ 800. ఫస్ట్ సర్వీసింగ్ ఏం చేస్తావు? నాకు పెద్ద బ్యాటరీ ఎలా ఉందో సెట్ చేస్తాం అన్న. చిన్న బ్యాటరీ ఛార్జింగ్ పెడతాం. మనం మీటర్లో అప్డేట్లు ఏమొచ్చాయని చూసుకుంటాం. అనేది మొత్తం వెనకాల బేకి ఎదర బేకి క్లీన్ చేస్తాం, సెంటర్ స్టాండ్ వేసి. ఓకే, మేము ఇప్పుడు కంప్లైంట్లు ఏమన్నా స్టైల్గా చూస్తున్నాం. వాటర్ సర్వీసింగ్ ఏమన్నా? వాటర్ బస్ అన్నీ చేస్తాం. అన్నీ చేస్తాం. మనకు రబ్బర్లో గీజులు పెడతాం, ఆయిల్ వేస్తాం, అన్నీ చేస్తాం. అన్నీనా? ఎప్పుడు ఇస్తాం మరి బండి? ఇచ్చేస్తామన్నా సాయంకాలం 4 ఏంటి బాబు అన్న ఇంకోసారి ఇచ్చేస్తామన్నా సాయంకాలం 4. మనోడు ఎప్పుడైతే ఇలా అన్నాడో నాకు ఇంకా డౌట్ వచ్చింది, మన బైక్ అయితే ఈ రోజు అవుతుంది. ఎందుకంటే అక్కడ చాలా వెహికల్స్ పెండింగ్లు ఉన్నాయి. మనం అనుకున్నట్టే షోరూమ్ నుంచి ఒక రోజు ఉన్న తర్వాత అయితే మనకి కాల్ వచ్చింది, బైక్ అయితే సర్వీసింగ్ అయిపోయింది తీసుకోమని. సో మా నెక్స్ట్ డే అయితే 5:46 ఈవినింగ్ అయితే నేను బయలుదేరాను వెహికల్ తీసుకుందాం అని చెప్పి. సో మనం కాసేపు వాకింగ్ అయితే చేసి మనం అయితే ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాం. సో ర్యాపిడో బుక్ చేసుకున్న తర్వాత అయితే ర్యాపిడో బ్రదర్ అయితే వచ్చేసాడు మనం తీసుకెళ్ళడానికి. సో కాసేపు అయితే మనోడితోటి ర్యాపిడోకి సంబంధించిన కొన్ని విషయాలు అయితే తెలుసుకొని 6-5 అలాగైతే దగ్గరలోకి అయితే నియర్ బై అయితే వెళ్ళాము. మనం ఉన్న లొకేషన్ దగ్గర నుంచి అయితే చేతక్ షోరూమ్కి వెళ్ళడానికి వచ్చి మనకి ర్యాపిడో కూడా వచ్చేసి 37 రూపీస్ అయితే ఛార్జ్ చేశాడు. అదైతే మనం అయితే బ్రదర్ పే చేసేసి షాప్లోకి అయితే వెళ్ళాము బండి అయిపోయిందా లేదని అడగడానికి. మన బైక్ అయితే రెడీ అయిపోయిందంట. సో అమౌంట్ అయితే పే చేయమన్నారు. మన బిల్ అయితే పే చేసాం 475 రూపీస్ అయితే. వాళ్ళు 500 చెప్పిన ముందు, బట్ ఏంటంటే మనకి 475 అయితే అయింది. సో తర్వాత అయితే మన వెహికల్ దగ్గరికి అయితే వెళ్ళడం స్టార్ట్ చేసాం నెమ్మదిగానే. సో మన వెహికల్ దగ్గరికి వెళ్ళగానే మొత్తం అంతా ఒకసారి ప్రాపర్ గా చూసుకున్నాను, గీతలైనా పడ్డాయి అది ఇది అని చెప్పేసి. లేదు గీతలు అయితే ఏం పడలేదు, కానీ మొత్తం చూడగా నాకు కొద్దిగా డౌట్ వచ్చింది. ఎందుకంటే మనకు వాటర్ సర్వీసింగ్ అయితే చేయలేదు మటీలు. సో నేను వెంటనే అయితే అడగడం జరిగింది వాటర్ సర్వీసింగ్ ఎందుకు చేయలేదని చెప్పేసి. వాళ్ళైతే రీజన్ చెప్పారు. దానివల్ల పెండింగ్. మొత్తానికి వాటర్ సర్వీసింగ్ అయితే చేసుకుని మన బండి అయితే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. వీళ్ళే దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే సర్వీస్ బాగా చేశారు. మనం ఏదైతే మైనస్లు చెప్పామో అవన్నీ పూర్తిగా చేశారు. గైస్ మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. మనకైతే ఒక బ్రదర్ అయితే కామెంట్ చేశాడు, బ్రో ఎవరికి కూడా రిప్లై ఇవ్వట్లేదండి బ్రో, అంతమంది మెసేజ్ చేసినాను. బ్రో నేను మీరు పెట్టిన వీడియోకి అయితే రిప్లై ఇవ్వలేకపోయాను, కానీ మిగతా ప్రీవియస్ వీడియోలో ప్రతి దానికి కూడా నేనైతే ప్రతి కామెంట్కి అయితే రిప్లై ఇచ్చాను. ఒకసారి దయచేసి అయితే మీరు చూడండి. లాస్ట్ టైం మన సబ్స్క్రైబర్స్ అయితే కొంతమంది అయితే ఛార్జింగ్ వీడియో పెట్టమని అయితే అడిగారు. ఆ కామెంట్ చూసి అయితే నేను రిప్లై ఇవ్వకపోయినా డైరెక్ట్ వీడియో చేసి పెట్టాను బ్రదర్, ఒకసారి అయితే మీరు చూడండి. ఇంకెవరు ఇలా ఫీల్ అవ్వకూడదని అయితే నేను ఒకైతే నిర్ణయం తీసుకున్నాను బ్రో. మీరు ఏదైతే అడగాలనుకుంటున్నారో 3502 వెహికల్ కోసం, 3501 కోసం వెహికల్ కోసం మీరు ఏ క్వశ్చన్ అయితే మీరు కామెంట్లో పెట్టండి. ఈసారి మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి అయితే ఆన్సర్ ఇస్తూ నేనైతే ఒక ఫుల్ వీడియో అయితే చేసి పెడతాను మన ఛానల్లో. అండ్ గైస్ ఇంకో విషయం కూడా మీతో మాట్లాడాలి. మన ఛానల్లో పెట్టిన ప్రతి వీడియో అయితే 5K వ్యూస్ వరకు వస్తున్నాయి. చూసేవాళ్ళు అయితే ఎక్కువ మంది ఉన్నారు, కానీ మన ఛానల్ అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు బ్రో. మీకోసం అయితే నేను ప్రతిదీ కూడా ఏ యూట్యూబర్ ఎక్స్ప్లెయిన్ చేయనంత విధంగా మనం అయితే వీడియోలు చేసి పెట్టాము. అయినా కూడా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా అలా చూసి వెళ్ళిపోతుంటే బాధేస్తుంది బ్రదర్. మీరు అలాంటివి అన్ని సబ్స్క్రైబ్ చేస్తేనే కదా ఇలాంటివి నేను ఇంకెన్నో వీడియోలు చేయడానికి అయితే నాకు యూజ్ అవుతుంది. సో దీనికోసం అయితే మీరు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి గైస్ అందరూను దయచేసి. ఓకే గైస్ అందరికీ థ్యాంక్ యూ.